దేశంలో ఎన్నో కట్టడాలు ఇంజనీరింగ్ అద్భుతాలుగా నిలుస్తున్నాయి. మొన్నటికి మొన్న జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఉక్కు వంతెన అందరి ప్రశంసలు అందుకుంటుంది. భారత్ పురోగతికి ఇది ఓ మైలురాయిగా నిలిచిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీర్తించారు. అయితే ఆ ఇంజనీర్లే సిగ్గుపడేలా మరో బ్రిడ్జ్ నిలుస్తుంది. అది ఎక్కడ నిర్మితమైంది, ఏం అద్భుతముందో ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఉక్కు వంతెనను ప్రధాని మోదీ ఇటీవలే ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని 1486 కోట్ల వ్యయంతో 8 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించారు. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక దాదాపు శతాబ్ద కాలం తరువాత కార్యరూపం దాల్చింది. భారతదేశ ఇంజనీరింగ్ అద్భుతంగా ఈ బ్రిడ్జిని పేర్కొంటున్నారు. దీనికి భిన్నంగా మధ్యప్రదేశ్లో ఇటీవలే నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది. ఆ వంతెన 90 డిగ్రీల మలుపుతో నిర్మించడమే అందుకు కారణం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఐష్బాగ్ వద్ద 18 కోట్లతో ఇటీవలే కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. లక్షలాది మంది ప్రయాణికులకు రైల్వే క్రాసింగ్ వద్ద జరిగే జాప్యాన్ని తొలగించడానికి ఈ వంతెన నిర్మించారు. ఒక భాగాన్ని ప్రజల పనుల శాఖ, మరో భాగాన్ని రైల్వే నిర్మించాయి. అయితే అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. మధ్యప్రదేశ్లో ఐష్బాగ్లో 18 కోట్ల వ్యాయంతో నిర్మించిన 648 మీటర్ల వంతెన 90 డిగ్రీల కోణంలో పదునైన మలుపును కలిగి ఉంది. ఈ వంతెన 90 డిగ్రీల కోణంలో వేగంగా మలుపు తిరుగుతుందని, ప్రమాదాలకు ఇది వేదికగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక కథనాలు రావడంతో పాటు సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో మీమ్స్, జోకుల తరంగం చెలరేగింది. ఇలాంటి డిజైన్లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ డిజైన్ను నిర్మాణ సంస్థ మాత్రం నిస్సిగ్గుగా సమర్థించుకుంది. సమీపంలో మెట్రో రైల్వే స్టేషన్, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గం లేదని వివరణ ఇచ్చింది. కొంచెం అదనపు భూమి అందుబాటులో ఉంటే ఆ మార్గం సవ్యంగానే ఉండేదని చెప్పింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా 7 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజనీర్పై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించింది. ఐష్బాగ్లో ఆర్ఓబిలో నిర్మాణం తీవ్ర నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా 8 మంది పీడబ్ల్యూడీ ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. నిర్మాణ ఏజెన్సీ డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్లను బ్లాక్ లిస్టులో చేర్చినట్లు తెలిపారు. ఆర్ఓబి పునరుద్ధరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. ఐష్బాగ్ ఆర్ఓబి నిర్మాణంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే పని ఇప్పటికే ప్రారంభమైందన్నారు. సాంకేతిక లోపం పరిష్కరించబడిన తరువాత వంతెనను ప్రారంభిస్తామని యాదవ్ చెప్పారు. పదునైన మలుపు మరింత క్రమంగా వక్రంగా మార్చబడుతుంది. తద్వారా వంతెన వెడల్పు 3 అడుగులు పెరగనుంది. రైల్వేలు అదనపు భూమిని అందించడానికి అంగీకరించిన తరువాత వంతెనను తిరిగి డిజైన్ చేస్తామని అధికారులు తెలిపారు.